ఎంతసేపు షాక్ లోనే ఉన్నాయి. పోయిన సంవత్సరంలో కూడా నా గేదెలు 3 పోయాయి. ఈ మధ్యలో ఇలాంటి స్కామ్లు బాగా జరుగుతున్నాయి. పెద్ద గేదె కదా, చూడ్డానికి వాళ్ళ గేదెలాగా అనిపించిందట, అందుకని ఇంత దూరం వచ్చారంట. నా బుర్ర బద్దలైపోయిందండి. ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఎంతసేపు షాక్ లోనే ఉన్నా. ఏం జరిగిందంటే, పెద్ద ఆవిడ వచ్చారు. వారు గుంటూరు దగ్గర పిరుగురాళ్లపల్లి నుంచి దాదాపుగా 350 కిలోమీటర్ల నుంచి నా దగ్గరకు వచ్చారండి. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వాళ్ళది ఒక పెద్ద గేదె పోయిందంట. మొన్న నా వీడియోలో ఒక పెద్ద గేదెను పెట్టాను. అది చాలా వీడియో అయితే ఫేమస్ అయింది. పైన పెట్టి తెచ్చాను కదా, ఆ గేదెనే. నా దగ్గరకు వచ్చిన పెద్ద ఆయన నేను పెట్టిన గేదె వీడియో చూసి వాళ్ళ గేదెలాగే అనిపించి ఇంత దూరం వచ్చారు. వాళ్ళు కారు తీసుకొని అందులో ఇంకొకళ్ళని తీసుకొని కారు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చారు. ఆ గేదె అయితే వాళ్ళ గేదె కాదు మిత్రమా. ఎందుకంటే నాకు తెలిసిన రైతు దగ్గర నేను తీసుకొచ్చాను దాన్ని. అలాగే దాన్ని నేను వెంటనే మరి దగ్గర ఊరు వాళ్ళకి అమ్మేశాను. ఆ గేదెని వాళ్ళ ఊర్లో కూడా వెతికారంట, చుట్టుపక్కల కూడా వెతికారంట. దొరకపోయేసరికి స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారంట. పెద్ద గేదె కదా, చూడ్డానికి వాళ్ళ గేదెలాగా అనిపించిందట, అందుకని ఇంత దూరం వచ్చారంట. పెద్దవాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళతో మంచిగా మాట్లాడి నేను ఎక్కడ కొన్నానో మరలా ఎక్కడికి అమ్మానో అడ్రస్, ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చానండి. వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అనేసి వాళ్ళకి అన్ని నేను చెప్పానండి. నేను ఎప్పుడు దూర ప్రాంతం నుంచి గేదెలను తెలవని వాళ్ళ దగ్గర అసలుకే కొనండి. నా చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపే నాకు తెలిసిన రైతుల దగ్గర మాత్రమే నేను తీసుకొస్తానండి. నేనైతే ఎవరిని మోసం చేయనండి. నా దగ్గరకు వచ్చిన గేదెల డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్తాను. నాది మాట అంటే మాటే ఉంటుంది. ఈ మధ్యలో ఇలాంటి స్కామ్లు బాగా జరుగుతున్నాయి. మా ఊర్లో కూడా పోయిన వేసవి కాలంలో ఒక ఫ్యామిలీకి సంబంధించి 3 గేదెలు పోయాయి. ఇంతవరకు దొరకలేదండి. మా పక్కన ఊర్లో కూడా ఒకళ్ళది మరి ఈయన 4 రోజులే అవుతుంది మేతకని గేదె బయటకు వెళ్ళింది. ఇంతవరకు వాళ్ళు ఎతికారు కానీ దొరకలేదండి. ఈ వీడియో తీస్తుండగానే ఇప్పుడే పెద్ద ఆయన ఫోన్ చేసి అది మా గేదె కాదమ్మా అని చెప్పారు. స్కామ్ల విషయానికి వచ్చినట్లయితే పల్లెటూర్లలో అడవుల్లో మేసేటువంటి గేదెలను తీసుకువెళ్లి వారు ఎక్కడెక్కడో అమ్ముకుంటున్నారండి. గేదెల్ని దూరంగా తీసుకుపోయి అమ్మేస్తున్నారు. అది పోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసండి. ఎందుకంటే పోయిన సంవత్సరంలో కూడా నా గేదెలు 3 పోయాయి. వెతికి విసికి వేసారిపోయాం. తర్వాత ఒక అడ్రస్ తెలిసింది, ఎవరో కట్టేశారనేసి చెప్పేసరికి మా ఊరు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. కొంతమంది నేను తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు అవి మాయ అని తేలాయి. అప్పుడు వారు మా గేదెలు మాకు ఇచ్చేశారు. మీ గేదెల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మిత్రమా. ఆ పెద్దోళ్ళు కూడా గేదెను పోగొట్టుకొని మరి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చారు. నాకైతే చాలా బాధగా అనిపించిందండి. నేనైతే వాళ్ళ గేదె దొరకాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ మిత్రమా.